నమస్తే మేడం. నమస్తే అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీ ఊరు పేరు, మీరు ఎన్నాళ్ళైన ధ్యానంలోకి వచ్చి మీ ధ్యాన జీవితం మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీ అనుభవాలు చెప్పాలి మేడం. నా పేరు విజయలక్ష్మి అండి. మాది భీమవరం. నేను 2001లో వచ్చాను ధ్యానంలోకి. సార్ కూడా బాగా ఇంట వెంట తిరిగి బాగా సారు చాలా నేర్చుకున్నాను నేను. తర్వాత భగవద్గీత చాలా అదే సారు శ్లోకాలు అవి పాడేవారు పిరమిడ్ ఓపెనింగ్లు కదని. భగవద్గీత చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ భగవద్గీత గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటాను అక్కడక్కడ. భగవద్గీత అంటే మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఏం చేయాలి, జీవితం అంటే ఏంటి, జీవితంలో ఏం చేయాలి అనేది తెలుస్తుంది అన్నమాట. నేను మెడిటేషన్ చేయడం వల్లే నాకు ముందుకెళ్ళాలి, ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని దర్శించాలి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి, మరి మోక్షాన్ని పొందాలి, జన్మలేని స్థానానికి ఎదగాలి అని నాకు తెలిసిందనమాట. తెలిసి నేను సాధన ఎలా ఉండాలి, అకుంఠిత సాధన కావాలి అన్నారు. ఎలా ఉండాలి సాధన, మరి ఆహారం ఎట్లా తీసుకుంటామో, మరి ఆహారం ఎక్కువ తీసుకుంటాం, ఒక్క పొడి తక్కువ వేసుకుంటాం. అలా ఆహారం లాగా ఉండాలి సాధన. మనం మోక్షాన్ని పొందాలి అంటే, సత్యాన్ని దర్శించాలి, మనం ఆనందంగా జీవించాలి అంటే మనం ఎవరో సత్తు చిత్తు ఆనంద స్వరూపులం. సత్ అంటే త్రికాలాల యందు మార్పు లేనిది. చిత్ అంటే ఒకదాని చేత నడపబడేది కాదు, తన చేతే సృష్టి అంతా కూడా సమిష్టిలో సృష్టి నడపబడుతూ ఉంది. సృష్టిలో దేహాది ఇంద్రియాలు నడపబడుతూ ఉన్నాయి. చిత్తది. ఆనందం అంటే మనకి శారీరకంగా బిడ్డ యందు, గొడ్డి యందు, సంపదల యందు వచ్చే ఆనందం లాంటిది కాదది. అది కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ మరుగున పడిపోతుంది. కానీ ఆనందం అనేది ఎట్లాంటిది, సత్తు చిత్తు ఆనందం అనేది ఎట్లాంటిది, సర్వకాల సర్వావస్థల యందు కూడా మార్పు లేని ఆనందం. అది తన స్వరూపము, తన స్వభావము అని శాస్త్రాలు చెప్పినాయి, మహాత్ములు చెప్పారు. మన అనుభవంలో కూడా చూసుకోగలిగే శక్తి మనకు ఉందన్నమాట. మనం ఎవరో సత్తు చిత్తు ఆనంద స్వరూపులు. మనం పుట్టి పెరిగి మరణించే వాళ్ళం కాదు, పుట్టకలేని వాళ్ళం, పెరిగే వాళ్ళం కాదు, మరణించే వాళ్ళం కాదు. ఆ సత్తు స్వరూపులం అన్నమాట. సృష్టికర్తను, సృష్టికి ఆధారమైన వాళ్ళం. 84 లక్షల జీవరాశులకి కూడా డిజైనర్లు మనం, అంత గొప్ప వాళ్ళం. కానీ ఈ చిన్న 3.5 శరీరం, 3.5 మూరల శరీరం మనం అనుకుని ఇక్కడే స్ట్రక్ అయిపోయి నేను పుట్టేవాడిని, నేను పెరిగేవాడిని, నేను మరణించేవాడిని అని మళ్ళీ మరణిస్తున్నాం అనమాట. మరణం లేని వాళ్ళం మనం. మేడం చిన్న రిక్వెస్ట్, మీరు ధ్యానంకు ముందు మాంసాహారం తినేవాళ్ళే మేడం? తినేవాళ్ళం. తర్వాత మానేశారా? అది మా ప్రేక్షకులకి చెప్పండి మేడం. క్షత్రియులం మేము. మరీ ఎక్కువ మేము మరీ ఎక్కువ తినేవాళ్ళం ఏం కాదు, అప్పుడప్పుడు తినేవాళ్ళం. తర్వాత సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రోజే మానేశాను నేను. ఆ రోజు నుంచి మాంసాహారం తినకూడదు మేడం అన్నారు. ఆ రోజు నుంచి మానేసి సార్ కూడా 5 సంవత్సరాలు బాగా తిరిగాను నేను. అంటే పత్రి సార్ కూడా మేడం? సార్ పత్రి సార్ కూడా. ఓకే, మీ చెప్పండి మేడం పత్రి సార్ అనుభవం. నేర్చుకున్నాను. సార్ కూడా తిరిగి నేను కర్నూలు వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, మళ్ళీ వాళ్ళ గురువు గారి దగ్గర తీసుకెళ్ళారు. అన్ని చోట్లకి కూడా సారు కూడా తీసుకెళ్ళి చాలా నేర్పించారు. నేర్చుకోండి మేడం, నేర్చుకోండి మేడం అని. 5 సంవత్సరాలు బాగా దగ్గరుండి నేర్చుకున్నాను నేను కూడా తిరిగి. అలా మెడిటేషన్ చేయడం వల్ల, గురువుల యొక్క సాంగత్యం వల్ల సత్యాన్ని దర్శించడం జరిగింది. సత్యం అనేది మాటలకి అందనిది, అది వర్ణనాతీతమైంది. మాంసాహారం తిన్నప్పుడు మీరు ఎట్లా ఉన్నారు, శాకాహారం అయిన తర్వాత మీరు ఎట్లా ఉన్నారు మేడం? మాంసాహారం తిన్నప్పుడు మేము ఎక్కువ తినేవాళ్ళం కాదు కదా. ఎప్పుడైనా వీకెండ్, మంత్లీ అలా గెస్ట్లు వచ్చినప్పుడు తప్ప మాంసాహారం మేము రోజు తినేవాళ్ళం కాదు. పెద్ద తేడా ఏం లేదు. ఎప్పుడైనా తప్ప, అది కూడా కొద్దిగానే తప్ప. మాంసాహారం మా లైఫ్ కాదు. మాకు పెద్దలు కూడా అలాగే జీవించారు, మేము కూడా అలాగే జీవించాం. దానివల్ల మానడానికి పెద్ద ఇబ్బంది అనిపించలా. ఓకే, నేను శాకాహారులనే. ఎప్పుడైనా తప్ప, ఎప్పుడైనా గెస్ట్లు వస్తే తప్ప మాంసాహారం. మీరు
ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం అప్పటి నుంచి? నేను అప్పుడు 6 గంటలు చేసేదాన్ని. ఫస్ట్ స్టార్టింగ్లో 6 గంటలు ధ్యానం చేసేదాన్ని. ఓకే మేడం. సార్ ఏమన్నారంటే 40 రోజులు చేసేసరికి మేడం మీరు చెప్పడానికి వచ్చారు, చేయడానికి రాలేదు, మీకు సాధన గత జన్మలోనే అయిపోయింది, ఇంక చేయాల్సిన పని లేదు, కాబట్టి మీరు చెప్పండి అన్నారు. 40 రోజులు అయిన తర్వాత ఇంకా ఊరు వెళ్ళి ఇంకా ధ్యానం చెప్పడం, ఇంకా నా లైఫ్ అదే. తర్వాత ఇప్పుడు భగవద్గీత చెప్తున్నాను. ఓకే మేడం. ఇక్కడ ధ్యానం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్టార్టింగ్ కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తాను, ముగింపులో కూడా ధ్యానం చేయిస్తాను, మధ్యలో మాత్రం భగవద్గీత బోధయంత పరస్పరం కథయంత ఇచ్చేమాం నిత్యం తుష్యంతి చారమంతి చా అన్నారు కదా భగవద్గీతలో. అలా బోధిస్తేనే కదా అర్జునుడు మరి దుఃఖ నివారణ కలిగింది. ఫస్ట్లో ఏమన్నాడు అర్జున విషాద యోగంలో, నష్టో మరి నా కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతా హెచ్రేయస్సా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. అంటే నాకేం తెలియట్లేదు అన్నాడు. అంటే గురువు సాంగత్యం లేకపోవడం వల్ల, తనని తాను నమ్ముకోవడం వల్ల, శరీరమే తాను అనుకోవడం వల్ల నాకేం తెలియట్లేదు అన్నాడు. గురువు సాంగత్యంలో ఎంత గొప్పవాడయ్యాడు. లాస్ట్లో 18వ అధ్యాయంలో అంటాడనమాట, నష్టో మోహ స్తుతిర్లబ్ధ తత్ప్రసాదమయాచ్యుత స్థితోస్మి గత సందేహ హరిష్యే వచనము తవ అన్నాడు. అంటే ఎంత ఎదిగాడు, అవ్యక్తంలో ఎంత ఎదిగాడు, శారీరకంగా కాదు అశరీరంగా ఎంత ఎదిగాడో చూడండి. ఎంత నష్టపోయాను, నీ సాంగత్యంలో ఆటలు పాటలతో అయిపోయింది తప్ప అప్పుడే సత్యాన్ని తెలుసుకుంటే ఇంత గొప్పవాడివి, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడివి, సృష్టికర్తవి, నా వెంట ఇంట తిరుగుతుంటే నేను సామాన్యుడు అనుకున్నాను, అప్పుడే తెలుసుకుంటే ఎంత ఆనందాన్ని పొందేవాడిని, ఎంత నష్టపోయానా అని నాకు అనిపిస్తూ ఉంది అని అంటాడన్నమాట లాస్ట్లో 18వ అధ్యాయంలో. భగవద్గీత చాలా ఉత్తమోత్తమైన గ్రంథం. ఇప్పుడు కూడా మరి మనకి నడక ప్రతి శ్లోకంలో కూడా చూపిస్తుంది అనమాట, ఎట్లా నడవాలి అనేది. ప్రతి